పసిడి ప్రియులకు మరోసారి బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. గోల్డ్కి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ఇవాళ మరోసారి భారీగా ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1800 రూపాయలు దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1650 రూపాయలు తగ్గింది. ఇవాళ హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం 96,880 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర 88,800 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. గతేడాది నవంబర్లో 24 క్యారెట్ల తులం బంగారం 75,000 ఉండేది. 22 క్యారెట్ల తులం బంగారం 70,000 లోపు ఉండేది. కానీ ఈ నెల 6 నెలల్లో ప్యూర్ గోల్డ్ తులం 25,000 పెరిగింది. ఏప్రిల్ 22న 1,00,000 రూపాయలు దాటింది. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ పెరుగుతూ 1,00,000కు చేరువలోనే ఉంటుంది. రైట్, దీనికి సంబంధించి గోల్డ్ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది, ఏడాదిగా చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి గోల్డ్ అనలిస్ట్ రాజ్ కుమార్ మనతో లైన్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. రాజ్ కుమార్ గారు వినిపిస్తోందా? వినబడుతుంది. గోల్డ్ గురించి చూస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో తగ్గుతోంది పెరుగుతోంది. ఎందుకు ఇంత తగ్గింది? సడన్ గా ఈ పతనం కొనసాగుతుందా, మళ్ళీ తారుజువలా దూసుకెళ్తుందా? మీరన్నట్టుగా అంటే బంగారం జనరల్ గా రెండు ఇంటర్నేషనల్ కారణాల మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి మనకున్నటువంటి రూపీ వాల్యూతో పోల్చినప్పుడు మన డాలర్ వర్సెస్ రూపీ వాల్యూకి సంబంధించినటువంటి ఒకటి అంతర్జాతీయంగా గనక ఉద్రిక్తతలు ఏమైనా ఉంటే స్టాక్ మార్కెట్ కు బదులుగా బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది పరిపాటిగా సాగుతోంది. సో ఎస్పెషల్ గా అమెరికా లాంటి మార్కెట్ల మీద ఉండే ఇంపాక్ట్ తోటి మన దేశంలో బంగారం ధరలు పెరగడం అనేది డిపెండ్ అవుతుంది. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా బంగారానికి సంబంధించి తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ కు సంబంధించి ఇండియాకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఒక కన్క్లూజన్ పార్ట్ కు రావడం, అంటే జస్ట్ మనం హెచ్చరికనే అని చెప్తున్నాం, బట్ అదొక కన్క్లూజన్ పార్ట్ కు రావడం ఒక మేజర్ న్యూస్ అవుతే. సో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది మరి కాసేపట్లో. అమెరికా చైనాకు మధ్య గత కొద్ది రోజుల నుంచి ఒక పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. అంటే ఇష్టారీతంగా ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాలను విపరీతంగా పెంచేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఫస్ట్ అనేటువంటి నినాదంతో అక్కడ ఎంప్లాయబిలిటీ కల్పించేటువంటి ఉద్దేశంతో భారీ స్థాయిలో అక్కడ వేరే దేశాల పైన పన్నులు విధించడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి అమెరికా చైనాల మధ్య అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అనేటువంటి రెండు దేశాల మధ్య ఒక ట్రేడ్ డీల్ జరగబోతోంది. ఆ ట్రేడ్ డీల్ ఆల్మోస్ట్ ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ అదొక పాజిటివ్ వాతావరణంలో ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ తోటి చాలా వరకు ఇన్వెస్టర్లు అంతా కూడా ఇప్పటిదాకా అనిశ్చితితో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ రష్యా ఇట్లాంటి అనిశ్చితితో ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా, వాణిజ్యం అంతా కూడా ఇప్పుడు ఈ డీల్ తోటి ఒక పాజిటివిటీలోకి రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా మొన్నటి వరకు అనిశ్చితితోటి బంగారం సేఫ్ మెట్లని బంగారంలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అంతా పాజిటివ్ గా రావడంతో బంగారం నుంచి పెట్టుబడులంతా కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్లనే ఇవాళ మన స్టాక్ మార్కెట్ చూసుకున్న భారీ స్థాయిలో పుంజుకున్నవి 2,000 పైగా లాభాల్లోకి ఉన్నది, 13 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. ద సేమ్ వైజ్ వరుస బంగారం రేట్లు కూడా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం రేట్లు ఇప్పుడున్నటువంటి ప్రైస్ మీద ఆల్మోస్ట్ నిన్నటి ధరతో పోలిస్తే 24 క్యారెట్లు 1,800, ఆల్మోస్ట్ 22 క్యారెట్లు 1,650, 1,700 దాకా తగ్గిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇదే కనుక కొనసాగితే ఈ ట్రేడ్ డీల్ కనుక అనౌన్స్ అయితే బంగారం ధరలో ఆల్మోస్ట్ 90,000కు వచ్చేటువంటి 91,000 మధ్యలో వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సో ఇక వెండి కూడా 1,00,000 మార్కును దాటింది. అది కూడా ఆల్మోస్ట్ 96, 97 మధ్యలో ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజంగా అంటే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లిలకు సంబంధించి కానీ చాలా మంది ఆశతో ఎదురు చూస్తుంటారు. 1,00,000 మార్కును దగ్గరగా చేరిన పరిస్థితి ఉండేది. ఆల్మోస్ట్ 5 నుంచి 6,000 వరకు బంగారంలో డిఫరెన్స్ అనేది మనకి ఇప్పుడు కనబడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అమెరికా చైనాకు మధ్య ట్రేడ్ డీలు, పాకిస్తాన్ కి సంబంధించి మనకు మధ్య జరిగినటువంటి వారు తగ్గిపోవడము, తర్వాత ఇంకోవైపు బ్రిటన్ కి సంబంధించి స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించి కూడా భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఫ్రీ ట్రేడ్ కి సంబంధించి జరుగుతున్నటువంటి ఏ పరిణామమైనా బంగారం ధరల పైన ప్రభావం చూపుతుంది. బంగారం ధరలు మరింతగా తగ్గేటువంటి అవకాశం ఉంది. మొన్నటిదాకా ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ట్రేడ్ డీళ్లు, స్వేచ్ఛ వాణిజ్యాలు జరిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా బంగారం మీద ఇంపాక్ట్ ఉంటుంది. బంగారం ధరలు మరింతగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే రాజ్ కుమార్ గారు, మీరు అన్నట్లుగా చూసుకుంటే యుద్ధ వాతావరణం అంటే ప్రపంచ దేశాల్లో కూడా ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అప్పట్లో ఆర్థిక నిపుణులు కూడా చెప్పారు బంగారం ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కావచ్చు, ఈ ఇయర్ ఎండింగ్ లోపల కావచ్చు 50,000కి కూడా పడిపోతుంది అని చెప్పారు. దీన్ని ఎంతవరకు నిజం అనుకోవచ్చు?
ఇప్పుడు ఉన్న ఫలంగా అంటే అంత తగ్గుతుందని అయితే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మీరన్నట్టుగా బంగారం అనేది ఎప్పుడైనా సేఫెస్ట్ మెటలే. మన ఇండియన్స్ చూసుకున్నా సరే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది దగ్గర అంటే డబ్బులు చాలా మంది దగ్గర నగదు రూపంలో ఉండేవో పక్కన పెడితే ప్రతి ఇంట్లో మాత్రం ఒక ఆడపిల్లల దగ్గర కానీ లేకుంటే మగవారి దగ్గర ఎవరి దగ్గర అయినా సరే కనీసం ఒక తులం బంగారమైనా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంటే అది మనం తెలియకుండానే మనం ఇంతకుముందు చాలా వరకు అంటే ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియాను కాపాడింది పూర్తి స్థాయిలో బంగారం అని చెప్తుంటారు మనమోహన్ ప్రధానమంత్రి ఉన్న టైంలో. సో ఎందుకంటే బంగారం అనేది సేఫెస్ట్ మెటల్. అంటే బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తేనో లేదా ట్రేడ్ మార్కెటింగ్ సంబంధించి అంటే కమోడిటీస్ ట్రేడ్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేస్తేనో బంగారాన్ని మనం దాచుకున్నాం ట్రేడ్ చేసినట్టు కాదు. ప్రతి హౌస్ హోల్డ్ లో కూడా ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం ఉంటుంది. అది మనకు సేఫెస్ట్ మెటల్. మనకి ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు మనకు అది ఇమ్మీడియట్ గా ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. సో సేఫెస్ట్ మెటల్ గా బంగారాన్ని మనం ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా దీన్ని భావిస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు బంగారం కొనిపెట్టుకుంటే దాన్ని ఇమీడియట్ గా ఎన్కాష్ చేసుకోవచ్చు. అదే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే దానికి టైం పడుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతాయి, షేర్ వాల్యూ తగ్గిపోతుంది. బట్ బంగారం విలువ మాత్రం ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటుంది, లేదా మనం కొన్న విలువకైనా ఖచ్చితంగా సమానంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ మెటల్. కాబట్టి అది ఖచ్చితంగా ఫ్లరిషింగ్ లోనే ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంలో మీరు అన్నట్టుగా యుద్ధ వాతావరణము ఇటు ఉక్రెయిన్ రష్యా కావచ్చు, లేకుంటే ఇండియా పాకిస్తాన్ కావచ్చు, వాట్ ఎవర్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ వచ్చిన తర్వాత జరిగిన సుంకాల పరిణామాలు కావచ్చు, ఇవన్నీ ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి నెలకొని అరే ఎటువైపు వెళ్తుంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా, బంగారంలో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఒక అనిశ్చితి నెలకొంది. దాంతో చాలా మంది బంగారమే సేఫెస్ట్ మెటల్ గా భావించడం వల్ల ఆల్మోస్ట్ 1,00,000 మార్కులు రీచ్ అనే పరిస్థితి కనబడింది. బట్ ఇప్పుడు పరిస్థితులన్నీ మెల్లమెల్లగా సానుకూలంగా మారుతున్నాయి, సర్దుమణుగుతున్నాయి. కాబట్టి బంగారం అనేది తగ్గే అవకాశం ఉంది. బట్ మీరన్నట్టుగా 50,000 మార్కును అయితే చేరే అవకాశం అయితే లేదు. రైట్ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి.